హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ జిందగీ వ్లాగ్స్. ఈ రోజు నిన్నైతే మరి మ్యాచ్ డబుల్ హెడ్ చూసాంగా. ఒక మ్యాచ్ వాడి గెలిచాడు, ఒక మ్యాచ్ నేను గెలిచాను. సో మన ఎంపైర్ ఈ రోజు మన కోసం ఒక మంచి పాట పాడతాడు. పాడు గజారా, పాడు. గుండె సూది గుచ్చుకుంది, తప్పు నాది గుంజిందయ్యో. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఎందుకు రాడు? ఓకే, మన ఎంపైర్ అయితే కొంచెం సిగ్గుతో షైతో అంటే రెండు ఒకటేలే అలా సరదాగా ఓ 4 లైన్లు అయితే పాడాడు. జీటీ అయితే ఓడిపోయింది, పర్లేదు. 2 మ్యాచ్లు అన్ఫార్చునేట్ ఏం కాదు. ఫస్ట్ నుంచి చెప్పిన వన్ సైడ్ రా, మీ వాళ్ళు గెలిచేది లేదు ఏం లేదంటే వీడి బిల్డప్ అమ్మో మేము గెలుస్తాము, మాది ఈ టీం ఉంది ఆ టీం ఉంది, సంజీవ్ ఇంకా ఏం రాడు, మేము పూరను సావగొడతాడు అన్నాడు. ఏడగొట్టిండు పూరను. సరే పూరను ఏడగొట్టిండ్రా. సరే బాబా, నిన్న వీడియోలో చెప్పా కదా, పూర్ణి ఫీల్డింగ్ తీసుకుంటారు వాళ్ళకి ఎన్నద్రే మ్యాచ్ అయిపోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ నిన్న చెప్పిన వీళ్ళకి గోయంకా చేతిలో మళ్ళీ తిట్టలే అని చెప్పిన. తిట్టింటాడు మామూలుగా తిట్టింటాడు. లేదు అట్లా తిట్టాడు. మా 2 మ్యాచ్ గెలిచాం కదా, మళ్ళీ కొంచెం సర్ది చెప్పాడు అంతే. మావా ఎల్ఎస్జీలో అయితే అర్జున్ టెండూల్కర్ ఉన్నాడు, ముంబైలో సచిన్ పాజీ ఉన్నాడు, మనకి జీటీలో గిల్లుమామ ఉన్నాడు. సపోర్ట్ ఎవరికి మావా? ఎవరు సపోర్ట్ గురించి అడుగుతున్నావు? టెండూల్కర్ సపోర్ట్ ఎవరికి మావా? ఆయన నచ్చిన సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు నీకు ఎందుకు అయినా తన పర్సనల్ గురించి నీకు ఎందుకు? నువ్వే కదరా అడిగింది నిన్న. మూత ఇదంతా ఏం లేదు మావా. సరే, నేను మ్యాచ్ అయితే కొంచెం బోరింగ్ మ్యాచ్ అని చెప్పొచ్చు మావా. ఫస్ట్ మ్యాచ్ బోరింగ్ ఏందిరా, వన్ సైడ్ మ్యాచ్ అయితే. ఎక్కడ నువ్వు ఓడిపోయి బోరింగ్ మ్యాచ్ గీరింగ్ మ్యాచ్ నాకు 5 బాల్ మిగిలిచి కొట్టిన మా వాళ్ళు. బోరింగ్ మ్యాచ్ దేనికి? అది 19th ఓవర్ వరకు వచ్చింది కాదు. ఫస్ట్ మ్యాచ్ మంచి మ్యాచ్ కేసి వీడికి బోరింగ్ ఇవన్నీ నమ్మాకండి అన్ని. ఇంకా సెకండ్ మ్యాచ్ గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు మావా. అది అంటే పర్లేదు, అంటే 2 నా టీమ్సే. సో నేను దేన్ని తక్కువ చేయాలనుకోవట్లేదు. సో ఈరోజు వదిలేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మన ఆర్సీబీ గురించి తెలిసిందే కదా, 240 అయితే కొట్టేశారు. సో ఎంఐ కూడా 222 వరకు కొట్టారు బావా. గుడ్ ఎయిట్ ఏం కాదు బావా. ఎంఐ నువ్వే వేసుకుంది ఎంఐ జెర్సీ. మీరే గుడ్ ఎయిట్ కొట్టింది. మేము గుడ్ ఎయిట్ కొట్టింది. ఫిన్సాల్ సెలబ్రేషన్ చూసారు కదా, ఎవరిది గుడ్ ఎయిట్ అర్థమైంది. రజత్ పతిదారు ఎక్కువ గుడ్ ఎయిట్. ఇది మరీ బాగుంది. ఊసకోసలే లేదు, గెలిచిన మాట్లాడడానికి ఏం లేదు. వన్ సైడ్ కానీ ఆర్సీబీ గురించి తెలిసింది కదా. ఇప్పుడు 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు 200+ స్కోర్ కొట్టింది. ఇప్పుడు వరకు తక్కువ ఏది కొట్టలేదు. అన్ని మళ్ళా ఫస్ట్ బ్యాటింగే కాబట్టి 200+ కొట్టేశారు కదరా. 200 కూడా మాకు తక్కువే అనిపించింది రా. నిన్న విరాట్ కోహ్లీ కొంచెం ఫీవర్ ఉందట, ఫీవర్ వల్ల బాల్ కనెక్ట్ కాలేదు. లేకపోతే నీ ఊరికే వదిలేస్తున్నా, అది ఎక్కడ దాకా పోయేదు. ఏదో మావాడికి కొంచెం జ్వరం వచ్చి ఏదో లైట్ గా ఆడేశాడు, కానీ ఆడికి 50 కొట్టాడు. ఇంకా పాపం అలసిపోయాడు. పాపం జ్వరం వచ్చింది, అందుకే ఫీల్డ్ లో కూడా లేడు. అయినా వీడి టీంలు కాబట్టి కుమ్మక్కయినాయి మామయ్య. వీడి టీంలు కాబట్టి కుమ్మక్కయ్యి కావాలని ఓడిపోయినాయి. అదిగాక మన రాజస్థాన్ ఎట్లా ఇచ్చింది? ఇప్పుడు రాజస్థాన్ ఇచ్చింది వీళ్ళకి, మన టీం రాజస్థాన్. వీళ్ళు ఒకటి, వీడికి 2 పాయింట్లు కావాలని. ఇప్పుడు నేను ఒకటంటే వాళ్ళని తీసుకున్న టీమ్ లోకి ఏమన్నా వీళ్ళు ఒక టీం మామయ్య, ఇలా నమ్మకూడదు. ఏం లేదు, అయితే ఓడిపోయిన వాళ్ళు మాట్లాడలే ఉంటాయిలే, కానీ మనం చెప్పడానికి ఏం లేదు. నమ్మకూడదు. ఆడికి నాకు ఎందుకు హ్యాపీ అంటే, ముంబై కూడా 222 కొట్టిందంటే ముంబై బ్యాటింగ్ డెప్త్ చూసుకోవచ్చు. సో మన బుమ్రా అనే కొంచెం ఇప్పటి వరకు ఈ సీజన్ లో 1 వికెట్ కూడా బోని అవ్వలేదు. కానీ ఎకనామీ సూపర్ ఎకనామీ పరంగా. సో బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్. బుమ్రా బాల్ అవుట్ చేసుకుంటాడు వికెట్ లా వచ్చేస్తాయి బుమ్రా. సో మేము పెద్ద మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నా టీంలో నేను కించపరచుకోదలుచుకోలేదు. అదే పొరపాటున సిఎస్కేనో ఇంకొకటి అంటే, అదే పొరపాటున ఆపోజిట్ లో ఆర్ఆర్ అంటే ఆర్ఆర్ గెలిచేటోళ్ళం. మొన్న చేజింగ్ ఏంటి? మొన్న చేజింగ్ అయింది, మన ఫస్ట్ బ్యాటింగ్ ఏంటి తమ్ముడు? మ్యాచ్ ఉంది తమ్ముడు. సరే తమ్ముడు, అప్పుడు మాట్లాడుకుందాం. మ్యాచ్ లో బెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఈ రోజు ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్. సో ఎస్ఆర్హెచ్ గురించి ఈ 2 టీంల గురించి పెద్ద మాట్లాడుకోవడం అనవసరం. ఎస్ఆర్హెచ్ లో 12 మంది ప్లేయర్ల కాడ ఆరెంజ్ క్యాప్లే ఉన్నాయి. అంటే బౌలర్లు ఎంత అకాడమీలో కొట్టిస్తారు, బ్యాటర్లు ఎంత అకాడమీలో కొడుతారు. నువ్వు ఎస్ఆర్హెచ్ గురించి సరిగ్గా మాట్లాడు. ఎస్ఆర్హెచ్ ఎంత మంచి టీం రా. ఏదో ఈ మధ్య కొద్దిగా ఎండలు ఎక్కువ ఉన్నాయి బాబు, నాకేదో బత్తాయి జ్యూస్ తాగాలని. సో ఈ రోజు రాత్రి కూడా మళ్ళీ తాగడం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. వీడికి ఉంటది గైస్ ఈ రోజు. నువ్వు ఆర్ఆర్ తీసుకో. మనకు తెలుసు కదా గైస్, ఆల్వేస్ ఎస్ఆర్హెచ్ సపోర్టర్. ఎంత పెద్ద టీం అయినా నీ ముందు ఎస్ఆర్హెచ్ మనం. ఎస్ఆర్హెచ్ సిఎస్కే
వేరే టీం లోకి వెళ్ళాం ఇంకా అర్థం కాలేదు మామ. చూద్దాంలే. ఈ రోజు మ్యాచ్ ఓడిపోయినాక రేపు ఏడుస్తా వస్తావు కదా, అప్పుడు చూద్దాం. వైభవ్ సూర్యవంశి పాపం ఈ రోజు వీళ్ళు ఎట్లా కట్టేస్తారు, అసలే బౌలింగ్ వీక్. సరే వీకేం లేదు. వైభవ్ సూర్యవంశికి సపరేట్ ప్లాన్ వేసుకొని వచ్చినాం మేము. మామూలు ప్లాన్ కాదు, వేరే లెవెల్ ప్లాన్ వేసుకొని వచ్చినాం. అది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మాట్లాడదాం వీటితోటి. ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటారు అంతేగాని ఎగ్జిక్యూట్ అవ్వదు అది. చూద్దాం. వైభవ్ సూర్యవంశి ఉన్న ఫామ్ లో అబ్బా ఈ రోజు మాత్రం మంచి చూడబోచ్చే మ్యాచ్ బాబా. 300+ లోడింగ్ ఈ రోజు, 300+ లోడింగ్. ఈ రోజు 1 సైడ్ చేసేస్తారు. ఆర్ఆర్ కి ఫస్ట్ ఓటమి అంటే మా టీం అయినా బాధ ఉంది కానీ ఆర్ఆర్ కి ఫస్ట్ లాస్ ఈ రోజు. మనం ఏం చేయలేము దానికి. ఇంకా చూద్దాం. మనమైతే పాయింట్స్ లో కూడా 4 పాయింట్లు లీడ్ లో ఉన్నాం. వీళ్ళకైతే మామూలుగా ఉండదు. ఏది ఎంపైర్ చెప్పాలి, మా పేరు ఏదో చెప్తాడు. చెప్పండి ఉన్నాయి కదా guys. పెద్ద 6 కొట్టి వీళ్ళనే భయపెట్టేసింది. ఓరా చెప్పాటు గురించి ఎందుకు రా నువ్వు ఇప్పుడు దాన్ని నమ్మకండి. ఆ మ్యాచ్ ఎప్పుడు అయిపోయింది, కదా. పిల్లలు కూడా ఏందో ఈ మధ్య దూషిస్తున్నారు. దూషించేది గెలిచిండులే. మనం ఫస్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చిండు, వరుసగా బ్రైవిస్ వచ్చిండు, ధోని ఇచ్చిండు. వరుసగా మంది గెలిస్తే ఇంకా ప్లే ఆఫ్ ఈజీ వెళ్ళిపోతుంది. దాని గురించి వద్దు ఇప్పుడు. దిశది అవుతుంది, వీళ్ళ దిశేది అవుతుంది నా దిశ. మనకి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఈ రోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది, మనం 1 సైడ్ వేసి గెలుస్తున్నాం ఆర్ఆర్ వినా. వీళ్ళకైతే మళ్ళా రేపు వీడికి టాస్క్ తప్పదు. రేపు ఏంటంటే వెరైటీ టాస్క్ ఉంటుంది కదా రేపు. ఏమనుకోక మా వాడు కొంచెం మంది ఆరోగ్యం బాగాలేదు, ఏదో మాట్లాడుతుంటాడు, పట్టించుకోమాగండి. అదే రేపు టాస్క్ ఉంటుంది. ఇంకా నిద్రలో పూర్తి లేదు. వీడికి రేపు లేపుతారు ఎస్ఆర్హెచ్ రేపు లేపుతారు కదా, ఉలిక్కి పడతాడు. సరే ఉలిక్కి పడే వీడియో కూడా పెడతాం రేపు. ఈ రోజు సూర్యవంశి భర్త ఏ రకంగా పిండుతాడంటే మామూలుగా పిండాడు. వీడికి నిద్ర లేని రాత్రులు ఉంటాయి కదా ఇప్పటి నుంచి. పిండు లేదేం లేదు. వీడు ఒక మ్యాచ్ కూడా గెలవడం ఉండే కొద్ది వన్ సైడ్ మ్యాచ్. మీ బెస్ట్ పిక్స్ ఎవరు ఈ రోజు? నా బెస్ట్ పిక్స్ వచ్చేసి వైభవ్ సూర్యవంశి. ఈ రోజు ఫ్లాప్ అవుతాడు పిల్లలు. చెప్పినాం వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పించినాం మన సైడ్ కాబట్టి ఐస్ క్రీమ్. పిక్స్ ఏమి ఉండదు. మా ఓపెనర్స్ ఆర్ఆర్ కి మెయిన్ బలం ఓపెనర్స్ వైభవ్ సూర్యవంశి అండ్ యశస్వి జైస్వాల్. బౌలర్ విషయానికి వస్తే రవి బిష్ణోయ్. మనకల్లి అందరు బౌలర్స్ ఈ రోజు పర్ఫార్మ్ చేస్తారు, మొన్నట్లాగా కాదు. ఈ రోజు దానికన్నా బాగా చేస్తారు. అందరు బౌలర్ పర్ఫార్మ్ చేస్తారు. బౌలర్ ఎవరు మాకు బ్యాటర్స్ ఒక 4-5 బ్యాటర్స్ తర్వాత టీం లేదు. ఊరికే ఫీల్డర్ తెచ్చుకున్నారు అంటే మీరు కొడుతున్నాడు మేము పోయి బాల్ తీసుకొస్తాం అని చెప్పేసి. ఏం రా మా సైడ్ అందరు ప్రిపేర్ అయ్యారు, ఫుల్లీ ప్రిపేర్ అయ్యారు. ఏం బాల్ తీసుకురావడానికి ఫుల్లీ ప్రిపేర్ అయ్యారు. వీళ్ళకి చూపిద్దాం మన టీం సత్తా ఏందో చూపిద్దాం. ఎస్ఆర్హెచ్ ఒకవేళ గెలిచే ఎస్ఆర్హెచ్ పొగుడుతా పాట పాడాలరా నువ్వు. నిన్న బత్తాయి పాట పాడినావు కాబట్టి ఎస్ఆర్హెచ్ ని పొగుడుతా మోకాల మీద కూర్చొని పాట పాడాలి నువ్వు. ఓకేనా? సరే ఈ రెడీగా ఉంటాడు. ఆర్ఆర్ గెలిస్తే నేను ఆర్ఆర్ పొగుడుతా పాడతా. ఆర్ఆర్ పొగుడుతూ పాడబాడు, ఆర్సీబీ పొగుడుతూ పాడు. సరే అదే ఆర్ఆర్ గెలిస్తే ఆర్సీబీ పొగుడుతూ ఇప్పుడు మోకాల మీద పాట పాడాలి. పాట పొగుడుతూ అప్పుడు కొత్త క్రియేట్ చేస్తా. అప్పుడు క్రియేట్ చేసి పాడతా మీ ఆర్సీబీ కోసం. ఒకవేళ పొరపాటు ఓడిపోతే మోకాల మీద కూర్చొని ఎస్ఆర్హెచ్ సారీ చెప్పి బత్తాయి అయినందుకు ఎస్ఆర్హెచ్ కి క్షమాపణ చెప్తా పాట పాడాలి నువ్వు. పొగుడు ఇట్లా ఎలివేషన్ లేయాలి ఎస్ఆర్హెచ్ కేజీఎఫ్ లెవెల్లో. ఇప్పటికైనా లేపేశారు. సరే పైకి లేపాలా? ఎంత పైకేం లేపు, రేపు తెలుస్తుంది నీకు ఎవరు గెలుస్తారో. మీ సపోర్ట్ ఎవరికి మీరు చెప్పను. గెలిచేదే ఎస్ఆర్హెచ్. అసలు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పిచ్, 2 బ్యాటర్స్ చెల్లరైపోతారు ఈ రోజు. ఆ 2 బ్యాటర్స్ మనమే. కాకపోతే ఏంటంటే ఇలా బౌలింగ్ లేదు, మా బౌలింగ్ ఉంది, అదొక అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ని డిసడ్వాంటేజ్ చేసి గెలుస్తామా? అట్లే ఏముందిలే, ఏదో అనుకుంటుంటారు. సరే చూద్దాంలే గానీ మీ సపోర్ట్ ఎవరికో మరి కమెంట్ చేయండి. నాకు తెలుసు మీరందరూ ఎస్ఎస్కే సపోర్ట్ అని చెప్పేసి. ప్రెసెంట్ అయితే నాకు 14 పాయింట్లు, వీడికి 18 పాయింట్లు. అందుకే సపోర్ట్ చేయకండి గిఫ్ట్స్ కార్డ్ ఇవ్వండి. మీరు ప్రశాంతంగా పడుకోగలరు. చేతులు గుండె వేసుకుని పడుకోవచ్చు. ఎట్లయినా గిఫ్ట్స్ కార్డ్ గెలుస్తాడు, మనం ఇబ్బంది ఏమి ఉండదు, పడుకుందాం. వీడికే నిద్ర రావట్లే బాబా, వీడు మళ్ళీ మీకు నిద్ర పోవచ్చు అని చెప్తాడు. వద్దు నమ్మకండి, వీళ్ళు నిద్ర మాత్రం చేసి మిమ్మల్ని కోమలో తీసిపోతాడు. ఈయన అస్సలు నమ్మకండి. మీ సపోర్ట్ కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నన్ను కొద్దిగా ఎంగేజింగ్ ఉంటుంది వీడియోలో. ఐపీఎల్ మంచిగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చూడండి. బెట్టింగ్ అలాంటివి ఏం ఆడద్దు. సే నో టు బెట్టింగ్. బాయ్.